Comrade Subramaniam ji, all our dear leaders sitting on the stage, our State Secretariat member, Comrade Ramadevi ji, Comrade Pulaya ji, our secretary, all my dear sisters on the stage, Sodari, Sodaralara, Namaskaram. Me andaraki abhivadan. I am very happy to be here as part of our national campaign to resist the Modi government's policies which are destroying India. చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో తెలుసుకున్నామని పేరు మీద ఉన్న మన మిత్రులు సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ జరుగుతూ ఉంది. ఆ ప్రచార ఉద్యమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభలో పాల్గొంటాము. All over India, people are raising their voice against the suffering inflicted on them by the central government led by Narendra Modi. దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ సమస్యల్ని అడుగుతా ఉన్నారు. 2 days ago, I was in Visakhapatnam. 2 రోజుల క్రితం నేను విశాఖపట్నంలో ఉన్నాను. And there I joined the struggle of the steel workers of Vizag steel plant against the Modi government's decision to sell off the Vizag steel plant. అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు ఆ పరిశ్రమని మోడీ గవర్నమెంట్ అమ్మేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో నేను పాల్గొనడం జరిగింది. What is the logic of selling off a steel plant, a public sector plant which is making a net profit of 650 crores last year? ఈరోజు దీని వెనుకున్న మరణం ఏమిటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేయడంలో వాళ్ళు ఎందుకు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారు? దాదాపు 6,300 కోట్ల పైన ఒక సంవత్సరానికి లాభం వస్తున్న ఇటువంటి పరిశ్రమల్ని అమ్మడంలో వాళ్ళు అనుసరిస్తున్న విధానం ఏమిటనేది మనం ఈరోజు ఆలోచించాలి. Yesterday I was in the Polavaram area. నిన్న నేను పోలవరం ప్రాంతంలో ఉన్నాను. There 376 villages are going to be submerged in the project which is a central government project. ఆ పోలవరంలో దాదాపు 366 గ్రామాలు కలిసిపోతున్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పరిశ్రమ. And there is no single paisa given for compensation, for rehabilitation, for resettlement. వారికి ఒక్క పైసా కూడా నష్టపరిహారం కానీ వారి పునరావాసం కల్పించడం కానీ ఎటువంటి ఆధారం కల్పించకుండా వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం. Today I am here with you in the temple town of Tirupati. ఈరోజు ఇక్కడ నేను ఒక యాత్రాస్థలంలోని తిరుపతి నగరంలో ఉంటున్నాను. Tomorrow I am going to leave from the Tirupati airport. రేపు నేను తిరుపతి విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరబోతున్నాను. Next time I come, there will be a big sign, not Lord Balaji's Tirupati, but Adani's Tirupati. The airport is going to be sold to Adani. నేను తిరిగి వచ్చేటప్పటికి ఈసారిది తిరుపతి దేవస్థానం కాదు, ఆ ఎయిర్పోర్ట్ కాదు, ఇది అదాని ఎయిర్పోర్ట్ అయిపోతా ఉంది. తిరుపతి విమానాశ్రయాన్ని అదానికి అమ్మబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. And we know that for the last over 9 months
more than lakhs of farmers are on the borders of Delhi against the 3 agri laws forced by the Modi government without any discussion with the farmers of India. లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి ఈ వ్యవసాయ చట్టాలు నష్టకరమైన వ్యవసాయ చట్టాలను రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా ఈ మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. The Samyukt Kisan Morcha has given a call for a Bharat Bandh on September 27th. సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు మొత్తం కూడా సెప్టెంబర్ 27వ తేదీన దేశవ్యాప్తంగా భారత్ బంద్ పిలిపించింది. ఆ బంద్ని మొత్తం కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. This is not just the issue of the farmers. It is not just the issue of the steel plant workers. It is not just the issue of the tribal communities in Polavaram. Every single section of Indian society except Adani and Ambani are suffering today. And therefore, my dear friends, my first appeal to you from this platform, make the Bharat Bandh a success. Let the voice of the people rise against the Modi government on September 27th. ఇదేదో ఒక రైతుల సమస్యగా మనం చూడాల్సిన పని లేదు. ఏదో ఒక కార్మిక సమస్య అనుకోకండి. లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్య కాదు. ఇది పోలవరం పోలవరంలో ఉన్న నిర్వాసితుల సమస్య కాదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్య. ఈ బీజేపీ ప్రతి పౌరుడిని నాశనం చేస్తా ఉంది. అందుకని బీజేపీకి వ్యతిరేకంగా 27వ తేదీ సభని మనం జయప్రదం చేయాలి. బీజేపీని నిలవరించాలి. బీజేపీని వెనక్కి కొట్టాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. He's a very good comrade, I know him. He's always translating my speeches, so it becomes much better than when I speak. My dear friends, you know that day before yesterday, you know that day before yesterday, we lost a very valuable comrade, Comrade Gautam Das, the State Secretary of the Tripura Committee of the CPIM. He died due to COVID complications. కామ్రేడ్స్ 2 రోజుల క్రితము త్రిపుర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ దాస్ గారు చనిపోయారు. వారు కోవిడ్ యొక్క మహమ్మారి కారణంగా బలవడం జరిగింది. All over India, we have lost many valuable comrades and friends. భారతదేశ వ్యాప్తంగా చాలా మంది మిత్రుల్ని మన కామ్రేడ్స్ ని కోల్పోవడం జరిగింది. There are very few families in India who have not lost a dear one, a friend, a comrade, a relation. Very few people who have not lost someone. చాలా కొద్ది మంది మాత్రమే వారికి సంబంధించిన వారి ఎవరిని కోల్పోకుండా వాళ్ళకి సంబంధించిన ఏ వ్యక్తిని కోల్పోకుండా ఉన్నవారిలో ఉన్నారు. And we know that this is one of the biggest humanitarian crises which has affected the whole world. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మానవత్వానికి ఒక పెద్ద సవాలుగా ఈ యొక్క సంక్షోభం అనేది జరిగింది ఈ కోవిడ్ మహమ్మారి ఫలితంగా. And yet we say this is not due to any natural cause. This crisis across the world is due to man-made policies.
ఇదేదో సహజంగా జరిగిన విషయం కాదు. ఇది ఏదో ప్రకృతి వైపరీత్యమైనది కాదు. ఇది కొంతమంది వ్యక్తులు చేసిన తప్పులో భాగంగా ఇది జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. In some societies, people have suffered greatly. In other societies, people have been saved. What is the difference between one and another? కొన్ని దేశాల్లో ప్రజలు కాపాడబడ్డారు, కొన్ని దేశాల్లో తీవ్రంగా బాధపడడం జరిగింది. ఏంటి ఈ రకంగా కొన్ని దేశాల్లో ఆ రకంగా కాపాడబడ్డమైంది, ఇంకో కొన్ని దేశాల్లో బాధపడమైంది, ఈ రెండు సమాజాల మధ్య ఉన్న తేడా ఎందుకని చెప్పి మనం ఆలోచించాలి. You heard our comrade here. He gave the slogan, up, up socialism, down, down capitalism. And all of you also gave that slogan. ఇప్పుడు మన కామ్రేడ్ నినాదం ఇచ్చాడు, సోషలిజం దీపాలం కావాలి, అదేవిధంగా క్యాపిటలిజం డౌన్ డౌన్ అని చెప్పి మీరందరూ కూడా అరిచారు ఆ యొక్క నినాదాన్ని. This crisis, this COVID crisis has shown the bankruptcy of the capitalist system across the world. ఈ యొక్క కోవిడ్ యొక్క సంక్షోభం అనేది ఎంత భయంకరంగా పెట్టుబడిదారీ విధానం ఉంటుందో మనకందరూ కూడా కళ్ళారా చూపించింది. Look at America. ఈరోజు మీరు యొక్క ప్రధానమైన దేశాలను చూడండి. They say they are the most powerful country, the richest country, the country with great scientific development. They go to the moon, they go to Mars. My dear friends, America has 4% of the world